మిగతా వేరే దేశాలతో కంపేర్ చేసిన ప్రజానికానికంటే 5 నుంచి 10 ఏళ్ళ ముందే డయాబెటీస్ వస్తుంది. మనం సన్నంగా ఉన్నా కూడా వేరే దేశ ప్రజల కంటే చిన్న వయసులోనే డయాబెటిక్స్ సంబంధించిన కాంప్లికేషన్లు, హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ మనకి మిగతా ప్రజానికానికన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనందరికీ డయాబెటీస్ గురించి తెలుసుకోవడం అత్యవసరం. నార్మల్గా డయాబెటీస్ అంటే శరీరంలో గ్లూకోజ్ శాతం పెరగడం, బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, ఈ రెండింటి వల్ల డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్నాయి. మనం డయాబెటీస్ని మామూలుగా ఎలాగ కనుక్కుంటాము? సాధారణంగా బ్లడ్ టెస్ట్ ద్వారా డయాబెటీస్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే పరగడపును తీసే షుగర్ లెవెల్స్ కానీ, గ్లూకోజ్ తాగి 2 గంటలు తీసిన షుగర్ వాల్యూస్ కానీ, ఒక ర్యాండమ్ షుగర్ వాల్యూ కానీ, లేదా HbA1c అనే 3 నెలల యావరేజ్ టెస్ట్ని బట్టి కానీ మనం షుగర్ని కనుక్కోవచ్చు. వీటి నార్మల్ వాల్యూస్ ఏమిటి? సాధారణంగా ఫాస్టింగ్ షుగర్ 99 కంటే తక్కువ ఉంటే నార్మల్, 100 నుంచి 125 ఉంటే ప్రీ డయాబెటీస్ లేదా డయాబెటీస్ వచ్చే ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. తిన్న తర్వాత షుగర్ 140 లోపు ఉంటే నార్మల్, 140 to 199 ఉంటే సేమ్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నట్టు, షుగర్ 200 పైన ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. HbA1c 3 నెలల షుగర్ యావరేజ్ టెస్ట్ 6.5% కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉంది. చాలామంది డయాబెటీస్ ఏ సిమ్టమ్స్ ఉంటే డయాబెటీస్ చెక్ చేయించుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా నీళ్ళు ఎక్కువ తాగడం, దాహం ఎక్కువ వేయడం, యూరిన్ ఎక్కువ వెళ్ళడం, బాగా ఆకలి వేస్తూ ఉన్నా బరువు తగ్గిపోవడం, కాళ్ళు చేతులు తిమ్మెర్లు, అరికాళ్ళ మంటలు, శరీరం అంతా దురదలు రావడం, ఏదైనా పుండు వస్తే తొందరగా మానకపోవడం, ఇవి షుగర్ ఎక్కువ ఉంటే వచ్చే లక్షణాలు. పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఈ లక్షణాలు కనిపించవచ్చు. కానీ చాలామందికి ఏమీ సిమ్టమ్స్ లేకుండా కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డయాబెటీస్ గురించి 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు, మన ఇండియాలో 25 years పైబడిన వాళ్ళు అందరూ కొంచెం బరువు ఎక్కువగా ఉంటే డయాబెటీస్ కోసం చెక్ చేయించుకోవడం మంచిది. తర్వాత చాలామంది అడిగే ప్రశ్న, మాకు ఏ రకమైన డయాబెటీస్ ఉంది అని. టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా ఏమిటి అని అడుగుతూ ఉంటారు. డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని, ప్రెగ్నెన్సీలో వస్తే జెస్టేషనల్ డయాబెటీస్ అని, ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అని, మోడీ అని. మనం సాధారణంగా చూసే డయాబెటీస్ 90% మందిలో ఉండేది టైప్ 2 డయాబెటీస్. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా సరిగ్గా పనిచేయకపోవడం, శరీరంలో ఇన్సులిన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్. బరువు ఎక్కువగా ఉండడం, ఎక్సర్సైజ్ అవి చేయకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఇది మనకు మోస్ట్లీ సాధారణంగా చాలామందికి ఉండేది. పిల్లల్లో కానీ కొన్నిసార్లు పెద్దవాళ్ళల్లో అయినా ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ వల్ల, ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేది టైప్ 1 డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. డెలివరీ తర్వాత ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఫాలో అప్లో ఉంటూ ఉండాలి. ఇది కాకుండా వేరే రకాల డయాబెటీస్ కూడా చాలా ఉన్నాయి. డయాబెటీస్ వల్ల మనకి వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి? డయాబెటీస్ శరీరంలో ఆల్మోస్ట్ ప్రతి భాగాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇందులో డయాబెటిక్స్ కాంప్లికేషన్స్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని అంటాం. సాధారణంగా షుగర్ ఉంటే శరీర నరాలు దెబ్బతింటాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. కాళ్ళు చేతులు తిమ్మెర్లు, అరికాళ్ళ మంటలు, చెప్పులు తెలియకపోయినా నడుస్తూ ఉంటే ఊడిపోవడం, కాళ్ళకి పుళ్ళు రావడం, ఇవన్నీ డయాబెటీస్ వల్ల వచ్చే నరాల ప్రాబ్లమ్స్. అలాగే కళ్ళు కూడా డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల, కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల చూపు తగ్గిపోవచ్చు, సడన్గా చూపు నార్మల్గా ఉన్నా కూడా కంటి నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా కంటి చూపు గురించి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూడవది కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. డయాబెటీస్ వచ్చినప్పటి నుంచే కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా యూరిన్లో పరీక్షలు చేసి ఆ కిడ్నీ డ్యామేజ్ ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని ట్రీట్ చేస్తే ఫ్యూచర్లో డయాలసిస్ వరకు వెళ్లకుండా పేషెంట్ని రక్షించవచ్చు. డయాబెటీస్తో పాటు ఊబకాయం, ఒబిసిటీ ఎక్కువ ఉండే రిస్క్ ఉంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్తో పాటు అలాగే హైపర్ టెన్షన్, ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎక్కువ ఉండడం, రక్తపోటు ఉండే శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీపీ బాగానే ఉందా లేదా, వాళ్ళ BMI నార్మల్గా ఉందా లేదా కూడా పరీక్ష చేయించుకోవాలి. మూడోది, డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి శరీరంలో కొవ్వు శాతం, ఎస్పెషల్లీ LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అవన్నీ కూడా
ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, దాంతోపాటు బీపీ, షుగర్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సాధారణ జనాభా కంటే డయాబెటీస్ పాపులేషన్కి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్తో పాటు బీపీని, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకుంటూ ఒబిసిటీ అంటే వెయిట్ని కొంచెం తగ్గించుకుంటే ఈ రిస్క్ కూడా కొంచెం తగ్గించవచ్చు. డయాబెటీస్లో పక్షవాతం వచ్చే రిస్క్, స్ట్రోక్ రిస్క్, కాళ్ళలో నరాలు బ్లడ్ సప్లై తగ్గిపోయే రిస్క్, దానివల్ల కాళ్ళ పుళ్ళు రావడం, యాంప్యుటేషన్ అంటే కాళ్ళు ఏదైనా అల్సర్ వస్తే తగ్గకుండా కాళ్ళ యాంప్యుటేషన్ వరకు అంటే తీసే వరకు వెళ్ళడం కూడా ఈ కాళ్ళ రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే రిస్క్. ఈ రిస్క్లన్నీ షుగర్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల చాలా వరకు నివారించవచ్చు. ఇప్పటి వరకు డయాబెటీస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా కనుక్కోవాలి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. డయాబెటీస్ని ముందు కంట్రోల్ చేసుకోవాలి అంటే డయాబెటీస్ ఉంది అని తెలియాలి. కాబట్టి ఎర్లీగా డయాబెటీస్ని కనుక్కుంటే తొందరగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. కాబట్టి అసలు ముందు డయాబెటీస్ ఉందా లేదా దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. తర్వాత HbA1cని బట్టి డాక్టర్ చెప్పిన మందులు లేదా అవసరమైతే కొన్నిసార్లు ఇన్సులిన్ ఇవన్నీ జాగ్రత్తగా వాడుకోవాలి. డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనే దానికి కూడా అన్ని పరీక్షలు ఉంటాయి. సో ఆ పరీక్షలు కూడా చేయించుకుని కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి మరీ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి మందులు జాగ్రత్తగా వాడాలి. డయాబెటీస్ అనేది ఆల్మోస్ట్ జెనెటిక్ కాంపోనెంట్ ఎంత ఉంటుందో లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా అంతే ఉంటుంది. డయాబెటీస్ ఉంటే ఏం చేయాలి? ఈ ఆహారం ఏం తీసుకున్నా మితంగా తీసుకోవాలి. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలి. రోజుకు 3 మేజర్ మీల్స్ అంటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని టైం ప్రకారం తీసుకోవాలి. లేట్ నైట్ డిన్నర్లు, లేట్ నైట్ బిర్యానీలు అలాంటివి అవాయిడ్ చేయాలి. 2 స్నాక్స్ తీసుకోమని అందరికీ చెప్తాం. సాధారణంగా మనం తినేదానిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించి ప్రోటీన్, మాంసకృతుల శాతం పెంచాలి. తినేదానిలో పీచు పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, డయాబెటీస్ ఉండే వాళ్ళకి హైపర్ టెన్షన్, బీపీ ఉండే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పును సాధారణంత వరకు తగ్గించాలి. అడిషనల్గా పెరుగులో వాటిలో ఉప్పు వేసుకోకూడదు. రోజు తగినంత నీళ్లు తాగాలి. 2-2.5 లీటర్లు నీళ్లు తాగాలి. దాహాన్ని బట్టి నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది సాధారణంగా ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆయిల్ కూడా సరే తగ్గించి తినాలి. ఆయిల్లో వచ్చే కొలెస్ట్రాల్ వల్ల మళ్ళీ డయాబెటీస్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో తగినంత ఆకుకూరలు, కాయగూరలు ఉండేలా చూసుకోవడం, ప్రోటీన్ కంటెంట్ డైట్లో ఉండేలా చూసుకోవడం, కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినడం, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ తగ్గించి తినడం అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త. తర్వాత ఎక్సర్సైజ్ ఏం చేయాలి? సాధారణంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా లేని వాళ్ళు కూడా మినిమం వారానికి 150 నిమిషాలు నడవాలి. అంటే కనీసం అరగంట వారానికి 5 రోజులైనా వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. డెస్క్ జాబ్ అయితే ప్రతి అరగంటకో ప్రతి గంటకో ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు నడిస్తే మంచిది. కంటిన్యూస్గా కూర్చోవడం అనేది కూడా డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా అలవాట్లు ఉంటే అవి ఖచ్చితంగా మానేయాలి.